కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్. డిపాజిట్ పై కన్నేసిన బీజేపీ, జోరుగా సాగిన బెట్టింగ్స్. మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. రాష్ట్ర ప్రజల్లోనూ కనిపిస్తున్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా తలపడ్డాయి. ఇరు పార్టీలు గెలుపు ధీమా కనిపిస్తున్నది. ప్రజలు తమ వైపే మొగ్గు చూపారని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గెలుపు కోసం ఈ రెండు పార్టీలు ఆశగా ఎదురు చూస్తుండగా కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందో లేదోనన్న ఉత్కంఠ బీజేపీ నేతల్లో కనిపిస్తూ ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక నియోజకవర్గానికి సంబంధించినదే అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికలో ఫలితం ఎవరికి అనుకూలంగా రాబోతున్నదన్నది చర్చ జరుగుతున్నది. ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది అదే స్థాయిలో జోరుగా బెట్టింగ్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందుతారని, లేదు బీఆర్ఎస్ అభ్యర్థే గెలుపొందుతున్నారని ఇలా ఇరు పార్టీల మీద పందెం రాయలు బెట్టింగ్లు పెడుతున్నారు. ఈ బెట్టింగ్లు కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ ఇది ట్రెండ్ కొనసాగుతూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము విజయం సాధిస్తామన్న ధీమాలో కాంగ్రెస్ ఉన్నది. పోలింగ్ జరిగిన తీరును విశ్లేషిస్తూ అంతా కూడా తమకు అనుకూలంగా ఉందన్న అంచనాల్లో హస్తం నేతలున్నారు. తమ అంచనా ప్రకారం 18,000 నుంచి 25,000 మెజార్టీతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. కౌంటింగ్కు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి మొత్తం 42 టేబుళ్ళు, 10 రౌండ్లు, ఒక్కో రౌండ్కు 45 నిమిషాలు. ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు. మధ్యాహ్నం 12 వరకు ఫలితంపై క్లారిటీ. 12 గంటలకే ఫలితంపై క్లారిటీ వస్తుందనేది చెప్తున్నమాట. డివిజన్ వారీగా పోలైన ఓట్ల సంగతి. బోరబండ 53,211, పోలైనవి 29,760 పోలయ్యాయి. దాదాపు 55% ఇక్కడ ఓటింగ్ పోలైంది పరిస్థితి. ఎర్రగడ్డ విషయానికి మొత్తం ఓట్లు 58,752 ఓట్లు ఉన్నాయి. 29,112 ఓట్లు పోలాయి. అంటే 49.55% ఓట్లు పోలాయి ఆ డివిజన్కి సంబంధించి. రెహమత్ నగర్లో 74,387 ఓట్లుంటే 40,610 ఓట్లు పోలాయి. 54.59% ఓట్లు పోలాయి. అంటే బేసిక్గా ఓటింగ్ పర్సెంట్ దాదాపు 30,000 మంది ఇక్కడ ఓటేయలే. 34,000 మంది చిల్లర ఓటేయలే రెహమత్ నగర్లో. అట్లనే మిగతా ఏరియాలో కూడా దాదాపు 50% మంది ఓటైన పరిస్థితి. ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఓటింగ్ అనేది జరగలేదు డివిజన్ వారీగా కూడా. షేక్పేట విషయానికి వస్తే 71,062 మంది ఓటర్లు ఉండగా 31,182 మంది, దాదాపు 40,000 మంది అక్కడ ఓటేయలే. 43.87% మాత్రమే ఓటింగ్ పోలైంది అక్కడ ఆ డివిజన్, షేక్పేట డివిజన్ విషయంలో. వెంగళరావు నగర్ డివిజన్ విషయానికి వస్తే 53,595 ఓట్లు ఉండగా 25,195 ఓట్లు పోలాయి. అంటే 47% ఓట్లు పోలైన పరిస్థితి. సోమాజిగూడ విషయానికి వస్తే 34,653 ఓట్లు ఉంటే 14,553 ఓట్లు పోలాయి. అంటే 41.99% అక్కడ ఓట్లు పోలాయి. అంటే దాదాపు సగానికి పైగా, అంటే దాదాపు 50% కూడా ఓట్లు పోలేని పరిస్థితి లేదు సోమాజిగూడ విషయానికి వచ్చేసరికి. టోటల్ 40% మాత్రమే. అంటే మిగతా 60% ఓట్లు అక్కడ పోలా ఉన్న పరిస్థితి సోమాజిగూడ. యూసఫ్గూడ విషయానికి వస్తే 55,705 ఓట్లు ఉండగా
24,219. ఇది యూసఫ్గూడ వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఏరియా ఇదంతా. మరి అక్కడే దాదాపు 30,000 ఓట్లు పోలవని పరిస్థితి, 30,000 మంది ఓటర్లు అక్కడ ఓటైన పరిస్థితి. అంటే దాదాపు 43.47% ఓట్లు పోలాయి. అంటే దాదాపు 60% అక్కడ ఓట్లు వేయలేదు ప్రజలు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే చాలా తక్కువ ఓట్ పర్సెంటేజే పోలవడం, చాలా తక్కువ మంది ఓటర్లు ఓట్లేయడం. సో ఈ లెక్కింపు సంబంధించి గెలుపు అనేది మెజారిటీ అనేది పెద్దగా ఉండకపోవడం, అంటే 10 నుంచి 15,000 మధ్యలోనే మెజారిటీ ఉండే ఛాన్స్ ఉంటుందనేది గట్టి నమ్మకంగా కనపడతా ఉంది. కానీ మరి ఈ 10-15,000 మెజారిటీ మరి ఎవరికి ఎక్కువ ఉండొచ్చు, ఎవరికి తక్కువ ఉండొచ్చు అనేది కీలకంగా మారబోతూ ఉంది. ఎవరు గెలిచినా కూడా చాలా ఎడ్జ్లో గెలవబోతూ ఉన్నారు అనేది స్పష్టమవుతూ ఉంది. ప్లస్ ఓటింగ్ విషయానికి వస్తే దాదాపు ఆ రోజు అంటే పోలింగ్ రోజు 11వ తారీఖు రోజున మొత్తం ఓటింగ్ అంతా కూడా జెన్యూన్గా జరగలేదనేది ఇప్పటివరకు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. మాలాంటి మీడియా సంస్థలు కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఓటింగ్ ప్రాసెస్ అనేది, పోలింగ్ అనేది సక్రమంగా జరగలేదనేది మేము చెప్తున్నమాట. ఎందుకంటే చాలా విషయాల్లో అవకతవకలు జరిగాయన్న మాట వాస్తవంగా కనపడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది, ఎవరు పట్టం కట్టబోతున్నారు, లేకపోతే ఎలాంటి విషయాల్లో ఇక్కడ కీలక అంశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఒకవేళ గెలిచిన వ్యక్తి మీద ఖచ్చితంగా ఆ ప్రత్యర్థి ఖచ్చితంగా ఇష్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, కేసులు పెట్టుకునే ఛాన్స్ ఉండొచ్చు, లేకపోతే గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పోలింగ్ రోజు ఈవినింగ్ ఏం జరిగిందో మనం చూసాం, ఎక్కడికక్కడ గొడవలు జరిగిన పరిస్థితి. మరి అదే నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా 144 సెక్షన్ అమల్లో ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం మీద. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లెక్కింపు సందర్భంగా కోట్ల విజయభాస్కర్ స్టేడియం 15 పార్ట్లున్న సిబ్బందితో పాటు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద గుంపులుగా తిరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అనుమతి ఉన్నవారు మాత్రమే కౌంటింగ్ సెంటర్ వద్దకు రావాలని, శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ హెచ్చరించారు. సో మధ్యాహ్నం లోపు అయితే ఒక క్లారిటీ రాబోతా ఉంది. ఈరోజు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే కనపడతా ఉంది. యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలవబోతుంది అనేది చాలా స్పష్టంగా చూడబోతా ఉన్నారు. ఖచ్చితంగా చూద్దాం ఎట్లాంటి తీర్పు వస్తుంది అనేది.